హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి యొక్క వీడియోలో మనం గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఎంసీక్యూలు చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్వశ్చన్స్ అనేంతవరకు మీరు స్కిప్ చేయొద్దండి. చివరిలో నేను మీకు ఒక గొప్ప అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాను, దాన్ని చూద్దాం. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. ఇటీవలనే మనకు ధ్యాన్ చంద్ అవార్డ్స్ చేయడం జరిగింది, అంటే ఖేల్రత్న అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు బిట్టు ఖచ్చితంగా వచ్చే అంశం ఏదంటే మనకు ఖేల్రత్న అవార్డ్స్ అనమాట. మరి ఇక్కడ మనకి ఏమంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇది కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రదానం చేసే భారతదేశం అత్యున్నత క్రీడా గౌరవం లేదా పురస్కారం. బిట్లు ఇట్లా చదివితేనే మిత్రమా, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, లేదా DYU ప్రిపేర్ అవుతున్నా కూడా ప్రతి దానికి JL అయినా DL అయినా ఏ పోటీ పరీక్షకైనా సరే ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం మీరు డ్యామ్ షూర్గా ఖచ్చితంగా సక్సెస్లో ఇది ఒక మంచి భాగమై ఉంటుందని నేను నమ్ముతున్న బలంగా. ఏం చెప్తున్నా ఇక్కడ, ఇది కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రదానం చేసే భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం. బి ఏం చెప్తున్నానంటే ఈ అవార్డును బాగా గమనించాలా మిత్రమా, బాగా గమనించాలా. ఈ అవార్డును ఆటగాడి యొక్క అత్యంత ప్రతిభ ఆధారంగా ఒకే వ్యక్తికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా ఇవ్వబడుతుంది. క్యాచ్ ద పాయింట్, జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ అవార్డును ఆటగాడి యొక్క అత్యంత ప్రతిభ ఆధారంగా ఒకే వ్యక్తికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా ఇవ్వబడుతుంది. మూడోది అంటే మరణానంతరం ఈ యొక్క అవార్డు ఇవ్వబడదు. మరణానంతరం ఈ యొక్క అవార్డు ఇవ్వబడదు. పై వాటిలో ఎన్ని సరైనవి? ఒకటి సరైందా? ఇక్కడ ఒకటి కాదు, ఒక దీంట్లో ఈ మూడింట్లో కూడా ఒక స్టెప్ను సరిగా ఉందా, 2 సరిగా ఉన్నాయా, 3 సరిగా ఉన్నాయా? ఓకే, పై వాటిలో ఒకే ఒకటి సరిగా ఉందా, కేవలం 2 మాత్రం సరిగా ఉన్నాయా, 3 కూడా సరైనవేనా, ఏది సరికాదు అంటున్నాను మిత్రమా. సో ప్లీజ్ రిమెంబర్, దీంట్లో ఒకే ఒకటి సరైంది, ఆ ఒక్కటి ఏదంటే ఇది మాత్రమే. ఈ యొక్క అవార్డును కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రదానం చేస్తే భారతదేశం యొక్క అత్యున్నత క్రీడా పురస్కారం. మరి అత్యున్నత పౌర పురస్కారం ఏది మనకు? భారత రత్న. అదేవిధంగా మనకు క్రీడల్లో అత్యున్నత క్రీడా పురస్కారం ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అనమాట. ఈ అవార్డును ఆటగాడి యొక్క అత్యంత ప్రతిభ ఆధారంగా ఒకే వ్యక్తి ఒక్కొక్కసారి కంటే ఎక్కువసారి ఇవ్వబడుతుంది అన్నాడు. లేదు మిత్రం, ఒక్క వ్యక్తి ఒక్కసారి ఇవ్వబడుతుంది, మళ్ళీ ఇంకెవరు ఒక్కసారి ఇచ్చిన తర్వాత కాబట్టి ఇంకెవరు అనమాట. సో పేరు మార్చుకోవచ్చు. సో ఫస్ట్ అర్జున అవార్డు ఇచ్చి తర్వాత మళ్ళీ అర్జున అవార్డు ఇవ్వకూడదు. ఇంకా నెక్స్ట్ మేజర్ హైయెస్ట్ అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఇవ్వచ్చు. ఒకసారి ధ్యాన్ చంద్ అవార్డు ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ అదే వ్యక్తికి ధ్యాన్ చంద్ అవార్డు ఇవ్వకూడదు. ఇంకా తర్వాత ఇదంటే ఇది రాంగ్. తర్వాత ఏం చెప్తున్నాడు, మరణానంతరం ఈ యొక్క అవార్డు ఇవ్వబడదు అంటున్నాడు. సో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కూడా ఈ యొక్క అవార్డును మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. అదే మనం చూసుకున్నట్టయితే భారతరత్న ఏం చేస్తాం, బతికున్న వాళ్ళకి ఇస్తాం, చనిపోయిన వాళ్ళకి కూడా ఇస్తాం, 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు నోబెల్ అవార్డు అనుకోండి, నోబెల్ అవార్డ్స్ అయితే మాత్రం కేవలం బ్రతికున్న వాళ్ళకి మాత్రం ఇస్తారు, చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ ప్రకటించినా కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అందుకే చెప్తాను, మహాత్మా గాంధీ పేరు కూడా వచ్చింది పీస్ ప్రైజ్కు, కానీ ఆయన చనిపోయినారు కాబట్టి ఆ యొక్క అవార్డు ఇవ్వలేదని అంటూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ యొక్క అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ అవార్డును ఏ విధంగా అయితే భారతరత్న అవార్డుకు మరణానంతరం కూడా ఇస్తారో దీన్ని కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరణానంతరం కూడా ఇవ్వచ్చు అని చెప్తుంది. అంటే దీంట్లో మనకు కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ సరైనటువంటిది. చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రమా. ఈ యొక్క యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క అవార్డును ప్రకటిస్తుంది. ఎస్, కరెక్ట్ వన్. ఈ సంవత్సరానికి విజేతలు ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే భారత బ్యాడ్మింటన్ స్టార్స్ ద్వయం రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. వీళ్ళు ద్వయం ఎప్పుడైనా కూడా డబుల్ ఆడుతూ ఉంటారు. అనేక పథకాలు మన దేశం చాదడం జరిగిందనమాట. కాబట్టి ఎవరంటే వీళ్ళకి జోడి ఎవరంటే రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయానికి ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా బ్యాడ్మింటన్. సాధారణ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి రెండోసారి అవార్డు ఇవ్వబడదు. ఒక వ్యక్తి రెండోసారి అవార్డు ఇవ్వబడదు. అసాధారణ పరిస్థితుల్లో అటువంటి సందర్భం వస్తే మరణానంతరం కూడా ఇవ్వచ్చు అంటున్నాడు. మరి దీంట్లో నగదు బహుమతి ఎంత అంటే 25 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఈ యొక్క అవార్డు ఎవరైతే పొందుతారో, ఏది మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరైతే పొందుతారో వాళ్ళకి 25 లక్షల నగదు బహుమతి ఇస్తుంది. దాంతోపాటుగా ఈ యొక్క 25 lakhs అమౌంట్కు వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ
లేదా సంపద పన్ను కానీ కట్టాల్సిన అవసరం లేదు, మినహాయింపు ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి 4 వ్యక్తులకు ఈ యొక్క క్రీడా అవార్డు రావడం జరిగింది. ఒక క్రీడా అవార్డుల్లో ఒకటేమో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు, ఇంకా 3 వచ్చేసి అర్జున అవార్డ్స్. మరి దీన్ని మనకి ఎవరికి ఇచ్చారంటే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ రంగానికి గాను ఇతనుకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న హైయెస్ట్ అవార్డు రావడం జరిగింది. తర్వాత వీళ్ళ 3 కూడా అర్జున అవార్డు. దాంట్లో ఇతను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. తర్వాత అజయ్ కుమార్ రెడ్డి కూడా ఇతను కూడా అర్జున అవార్డు. ఇతను వచ్చేసి భారతదేశం యొక్క పారా క్రికెట్ అందులో క్రికెట్కిన ఇతను వచ్చేసి కెప్టెన్గా ఉన్నారు. ఇతనికి అర్జున అవార్డు రావడం జరిగింది. క్రికెటర్, ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ క్రికెటర్. తర్వాత హుసాముద్దీన్ తెలంగాణ రాష్ట్రం, ఇతనికి కూడా అర్జున అవార్డు రావడం జరిగింది, బాక్సర్ అనమాట. తర్వాత ఇషా సింగ్ లేడీ మహిళ షూటింగ్ రంగానికి గాను ఈమె కూడా అర్జున అవార్డు రావడం జరిగింది. అంటే ఈసారి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో తెలుగు వ్యక్తులకు 4 వచ్చింది. అందులో 3 వచ్చేసి అర్జున అవార్డు, ఒకరికి వచ్చేసి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు. అంటే క్రికెట్లో మనకి ఎవరికి వచ్చింది? అజయ్ కుమార్ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా మొహమ్మద్ షమీకి కూడా రావడం జరిగింది క్రికెట్ రంగంలో. రెండవది, ఇది బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో భారతదేశం మరి నేపాల్ సరిహద్దుల్లో ఉంది. క్వశ్చన్ చూసి ఎట్టుందో, ఇది బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో భారతదేశం నేపాల్ సరిహద్దుల్లో ఉంది. మరియు బీహార్లోని ఏకైక టైగర్ రిజర్వ్ ఇది. బీహార్లోని ఏకైక టైగర్ రిజర్వ్. దీని చుట్టూ ఏముందంటే ఉత్తరాన అంటే నార్త్లో నేపాల్ రాయల్ చిత్వాన్ నేషనల్ పార్క్ ఉంది. నార్త్లో నేపాల్ రాయల్ చిత్వాన్ నేషనల్ పార్క్ ఉంది. పశ్చిమ అంటే వెస్టర్న్ ప్లేస్లో గండక్ నది ఉన్నాయి. అయితే ఇది ఏది అంటున్నాడు? రాజాజీ నేషనల్ పార్క్, కమ్లాంగ్ టైగర్ రిజర్వ్, దుధ్వా నేషనల్ పార్క్, వాల్మీకి టైగర్ రిజర్వ్. ఎక్కడుందంటున్నాడు? ఏం చెప్తున్నా ఇక్కడ? బీహార్లోని ఏకైక టైగర్ రిజర్వ్, ఒకటే ఒక టైగర్ రిజర్వ్ ఉంది. అది మధ్యప్రదేశ్ అయితే మొత్తం హైయెస్ట్గా 7 ఉన్నాయి. రీసెంట్గా అక్కడ 7th ఏమంటే రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించడం జరిగింది. అది కాకుండా మధ్యప్రదేశ్లో 2 టైగర్ రిజర్వ్ కలిపి మన దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. అయితే బీహార్లో ఇది ఏకైక టైగర్ రిజర్వ్. అయితే అది ఏదంటున్నాండి? సో దాని ఆన్సర్ ఏమంటే మనకి చూద్దాం ఒకసారి. రాజాజీ నేషనల్ పార్క్ చూస్తే రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కమ్లాంగ్ టైగర్ రిజర్వ్. తర్వాత దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. దుధ్వా ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ రాష్ట్రంలోని ఏకైక టైగర్ రిజర్వ్ ఏదంటే వాల్మీకి టైగర్ రిజర్వ్. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇక మనకి ఇంపార్టెంట్. రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ దుధ్వా నేషనల్ పార్క్ వచ్చి ఉత్తరప్రదేశ్. నో క్వశ్చన్ నెంబర్ 3. సాహిత్య అకాడమీ అవార్డు గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. నేను చెప్తున్నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మిత్రం అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఇటీవల కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినారు. ఇట్లా ప్రకటించినప్పుడు మొత్తం ఎంతమందికి వచ్చింది, ఎన్ని రంగాల్లో ఇస్తారు, మరియు మన తెలుగులో నుంచి ఎవరికి వచ్చింది, ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన కంటెంట్లో చెప్పడం జరిగింది, ఒకసారి కంటెంట్ చూడండి. మరి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే అవార్డు ఇవ్వబడుతుంది. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనేది సాహిత్యంలో లిటరేచర్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు మాత్రం ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క అవార్డును భారత రాజ్యాంగంలో గుర్తించబడిన భాషలకు మాత్రమే ఇస్తారంటున్నాడు. ఈ అవార్డును భారత రాజ్యాంగంలో గుర్తించబడినంటే భాషలకు మాత్రమే ఇస్తారన్నాడు. అంటే భారత రాజ్యాంగంలో ఇంతవరకు మనకు 22 భాషలు గుర్తించబడ్డాయి. ఎన్ని భాషలు? 22 గుర్తించబడ్డాయి. కానీ మనకు యొక్క సాహిత్య అకాడమీ అవార్డ్స్ అయితే మాత్రం 24 రంగాలు ఇస్తారు. 24 రంగాలు ఇస్తారు. ఎన్ని? 24. అంటే మనకి ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి? ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 2 ఏంటివి అంటే మన రాజ్యాంగంలో గుర్తించబడలేదు 2 లాంగ్వేజ్లు. 2 ఏంటంటే ఇంగ్లీష్. నమ్ముతారా? షాకింగ్ ఉంది కదా. ఇంగ్లీష్ గుర్తించబడలేదా? ఎస్, మన రాజ్యాంగంలో ఇంగ్లీష్ అని గుర్తించబడలేదు. అదేవిధంగా మనకు గుజరాత్ గుర్తించబడింది కానీ రాజస్థాన్ గుర్తించబడలేదు. రాజస్థానీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, రాజస్థాన్ లాంగ్వేజ్. ఈ 2 లాంగ్వేజ్లు మన రాజ్యాంగంలో గుర్తించబడలేదు. 22 భారత రాజ్యాంగం గుర్తించిన లాంగ్వేజెస్ ప్లస్ 2 ఇంగ్లీష్ ఒకటి, రాజస్థాన్ ఒకటి. సో మొత్తం 24. సో కాబట్టి 22 గుర్తించిన లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీషు మరియు రాజస్థానీ లాంగ్వేజ్లో కూడా ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు జరుగుతుంది. అంటే మనకు ఇది రాంగ్, ఇది మనకు రాంగ్. సో కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇది సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి ఇస్తుంది. అయితే దీంట్లో భారత రాజ్యాంగంలో 22 భాషలు గుర్తించబడితే ఆ 2 భాషలతో పాటుగా మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒకటేమో రాజస్థానీ, ఇంకోటేమో ఇంగ్లీష్.
ఈ రెండు భాషలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనకు ఏది సరైనది, ఏం మాత్రం సరైనది, ఏం మాత్రమే సరైనటువంటిది. భారత రాజ్యాంగం 22 భాషలను మాత్రం గుర్తించింది. కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 24 భాషల్లో రచనలు చేసినటువంటి వారికి ఇస్తుంది. రాజస్థానీ మరియు ఇంగ్లీష్ రచనలకు కూడా ఈ యొక్క అవార్డు ఇవ్వబడుతుంది. ఈ విధంగా మీకు అత్యద్భుతంగా బిట్ ఫ్రేమింగ్ ఉంటుంది. మనకు ఉత్తమ్ అకాడమీ యాప్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. దానికి పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో స్టాక్ చేసుకొని రివిజన్ కూడా చేసుకుంటే మాత్రం మీకు అత్యద్భుతంగా మీరు గ్రూప్ని ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, డివైఓ ప్రిపేర్ అయినా, లేదా పొలిటికల్ ఎక్సైజ్ ప్రిపేర్ అయినా అన్నిటి కూడా పనికొస్తుంది మిత్రం ఇది. అయితే ఇక కేంద్ర సాహిత్య అకాడమీ ఒకసారి చూస్తుంటే మన తెలుగులో చూస్తే ఒకసారి 2023 గాను ఇప్పుడు ప్రకటించింది 2024లో ఇస్తారు. ఇప్పుడు ఇచ్చారు, నెక్స్ట్ 2024 ఇస్తారు. కానీ అయితే ఈ సంవత్సరం మనకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ఇది చాలా ఇంపార్టెంట్. యువ పురస్కార్ ఎవరికి వచ్చిందంటే తక్కడశిల జానీకి వచ్చిందండి. సో ఈ సంవత్సరం 2023 గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇదేమిది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2023 ఎవరికి ఇచ్చారంటే తక్కడశిల జానీకి ఇవ్వడం జరిగింది. దేనికి? వివేచన రచనకు గాను. ఇది విమర్శనాత్మక రచన అనమాట. విమర్శనాత్మక రచన అయినటువంటి వివేచని గ్రంథానికి రచనకు గాను తక్కడశిల జానీకి కేంద్ర సాహిత్య యువ పురస్కార్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఒకటి వచ్చింది మనకు బాల పురస్కారం అవార్డు. బాల పురస్కార్ 2023 ఎవరికి ఇచ్చిందంటే డికే చదులబాబు వజ్రాల వాన అనే రచనకు గాను వచ్చిందనమాట. సో దీనికి కూడా ఇప్పుడు ప్రకటించిన దాంట్లో ఉంది. అది ఎందుకు చెప్పలేదంటే బిట్ ఉంది అనమాట, దీనికి చెప్పడం లేదు. కాబట్టి మనకు ఇక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి వచ్చిందంటే తక్కడశిల జానీకి వచ్చింది వివేచన రచనకు గాను. మరి అదేవిధంగా బాల పురస్కారం 23కి ఎవరికి వచ్చిందంటే డికే చదులబాబుకి వచ్చింది వజ్రాల వాన రచనకు గాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్రింది ఏ భాషను లేదా భాషలను భారత రాజ్యాంగం గుర్తించలేదు? ఇప్పుడు చూసినాం కదా, కాబట్టి ఈజీ కనుక్కోవచ్చు మీరు. ఇంగ్లీషు, రాజస్థానీ, గుజరాతీ, నేపాలీ. సో ఇంగ్లీషు మరియు రాజస్థానీ లాంగ్వేజ్ను గుర్తించలేదన్నమాట. అయితే భారత రాజ్యాంగం గుర్తించే మొత్తం 22 భాషలు ఒకసారి చూద్దాం. దీంట్లో తెలుగు ఉంది, తమిళ్ ఉంది, అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, దెన్ పంజాబీ, దెన్ సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి అండ్ డోంగ్రీ. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో గుర్తించబడినాయి. కానీ ఇంగ్లీషు మరియు రాజస్థానీ 2 లాంగ్వేజ్లు గుర్తించబడలేదు. ఈ యొక్క 22 లాంగ్వేజెస్తో పాటుగా ఈ 2 లాంగ్వేజెస్ కూడా మొత్తం 24 మందికి ఈ యొక్క అవార్డ్స్ అనేది ప్రకటిస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం. మరి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిడ్స్ డేగా 2024 సంవత్సరాన్ని కింద ఏ సంస్థ ప్రకటించింది? మరి ఇప్పుడు తెలుసు మనకు 2023 అనేది మనకేమి ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డే. మరి ఇదే విధంగా మనకు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిడ్స్ డేగా 2024 సంవత్సరాన్ని, అంటే ఈ సంవత్సరం 2023 మనకేమి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిల్లెట్స్. మరి నెక్స్ట్ ఇయర్ 2024 ఏమంటే మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిడ్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిడ్స్ 2024. సో క్యామిలిడ్స్ అంటే ఏమంటే క్యామెల్ జాతి అండి ఇది. సో క్యామెల్ జాతి అని గుర్తుపెట్టుకోండి మీరు. ఏ సంస్థ ప్రకటించిందంటే WHO, యునెస్కో, UNO, WWF. ఇక్కడ WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫార్ నేచర్. దీని హెడ్ ఎవరంటే మనకు ఆదిల్ నజామ్. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఏది ప్రకటించిందంటే UNO. యొక్క ఇంటర్నేషనల్ ఇయర్స్ అన్ని కూడా ప్రకటించేది ఎవరంటే UNO ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. మరి దీనికి హెడ్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క కరోనా సందర్భంలో ప్రపంచ దేశాలకు అన్నిందరికీ సుపరిచిత వ్యక్తి ఎవరంటే WHO హెడ్ ఎవరంటే టెడ్రోస్ అథనం. మళ్ళీ యునెస్కో అనేది మనం చూస్తున్నాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించేదేనేమి, UCCN ఒక కట్టడ సిటీస్ అయితేనేమి, మరి లాంగ్వేజ్ అయితేనేమి గుర్తించేదంటే యునెస్కో.
అది యునెస్కో అనమాట. అదేమంటే ఆండ్రీ అజోలే, దీని హెడ్ ఎవరంటే ఆండ్రీ అజోలే. ఇటీవల కాలం చూసాం మనం శాంతినికేతన్ 41వ వారసత్వ సంపద నిలిచింది ఇండియాలో. 42 వచ్చేసి హోయసల దేవాలయాలు. దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే యునెస్కో ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. సో హెల్త్ పరంగా అంతే WHO యుఎన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామ్లియర్స్గా ప్రకటించిందనమాట. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ముఖ్యాంశాలుగా మనం భావించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వాటిలో సరైనది ఏది? 2023 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, 2024 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామ్లియర్స్, 2025 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్స్ ప్రిజర్వేషన్. వీటిలో సరైనది ఏదంటే అన్నీ సరైనటువంటివండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా భావించండి మీరు. 2023 వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. భారతదేశం యొక్క ప్రోద్బలంతో ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ మీద మంచి అవగాహన కల్పిస్తున్నాం ఇండియా. అదేవిధంగా యోగా కూడా పెట్టడం జరిగింది. యోగా డే అని కూడా ప్రపంచ దేశంగా అనేక దేశాలు పాటిస్తున్నాయి. మరి మిల్లెట్స్ను కూడా ప్రపంచాలకు మనకు అతి భారీ సంఖ్యలో మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. 2024 నెక్స్ట్ ఇయర్ అంటే క్యామెల్ గుర్తుపెట్టుకోండి. క్యామెల్ గుర్తుపెట్టుకుంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్ గుర్తుపెట్టుకుని మీరు క్యామ్లెట్స్ గుర్తుండిపోద్ది. తర్వాత 2025 ఏమంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్ ప్రిజర్వేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా సరైనటువంటివి. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఏమంటారు అక్కడ? నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటున్నారు అని అంటే డిసెంబర్ 22 అంటున్నారు. డిసెంబర్ 22. మరి నేషనల్ మ్యాథమెటిక్స్ డే థీమ్ 2023 ఏమంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవరీవన్. తర్వాత అంతర్జాతీయ గణిత దినోత్సవం ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడంటే మార్చి 14. మరి అంతర్జాతీయ గణిత దినోత్సవం థీమ్ అందరికీ గణితం అంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవరీవన్. ఇక్కడ అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉందండి. తర్వాత నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడంటే జూన్ 29. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రెండు కూడా మంచి సంబంధం కలిగి ఉంటుందన్నమాట ఈ రెండు. మరి దీంట్లో మనకు పైబట్ట సరైనది ఏదంటున్నాండి. సో ప్లీజ్ రిమెంబర్, నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది డిసెంబర్ 22 జరుపుకుంటున్నాం. అది ఎవరంటే శ్రీ రామానుజం గారి జయంతి సందర్భంగా. శ్రీ రామానుజం గ్రేట్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియా, వీ క్యాన్ సే ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియా. శ్రీనివాస రామానుజం ఎప్పుడు పుట్టినారంటే డిసెంబర్ 22 పుట్టినారు. కాబట్టి ఆ సందర్భంగా మన ఇండియాలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏం పెట్టుకున్నాం మనం అంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవరీవన్ పెట్టుకోవడం జరిగింది. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడంటే మ్యాథ్స్ 24. ఇది కూడా కరెక్టే. మరి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే యొక్క థీమ్ ఏమి 2023 అంటే ఇది కూడా ఏమంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవరీవన్. అంటే ఈసారి రెండు కూడా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేకి అయితేనేమి మరి నేషనల్ మ్యాథమెటిక్స్ డేకి అయితేనేమి రెండింటికి థీమ్స్ ఒకటే ఏమంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవరీవన్. తర్వాత నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడంటే జూన్ 29. ఓకే, నేషనల్ స్టాటిస్టిక్స్ డే సిబి మహలనోబిస్ మహానుభావుడు, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్తే ఇండియాలో ఆయన అత్యద్భుతమైన ప్రగతికి గాను సేవలకు గాను ఆయన మహలనోబిస్ యొక్క జయంతి నాడు మన నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాం. కాబట్టి పైన అన్నీ కూడా సరైనటువంటివే. మరి ఇక మనకు 23 కదా, 23, 22. మరి 23 కూడా ఇంపార్టెన్స్ ఉందండి. 23 కిసాన్ దివాస్, నేషనల్ ఫార్మర్స్ డే. చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు. మరి ఈయన భారతదేశానికి 5వ ప్రధానమంత్రి. జమీందారు వేసిన రద్దు చేసినారు. రైతుల కొరకు అనేక పొరలు చేశారు. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించింది వ్యక్తి ఎవరంటే ఈరోజు మనం బ్యాంకు రుణాలు తీసుకుంటున్నామంటే దానికి చలువు ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ గారి చలువే. ఈయన యొక్క సమాధిని కూడా మనం ఏంటంటే మనం కిసాన్ ఘాట్ అంటాం. ఎందుకంటే రైతు కిసాన్ ఘాట్ అంటాం. అప్పుడంటే డిసెంబర్ 23 నేషనల్ ఫార్మర్స్ డే. మరి డిసెంబర్ 25 చూసినట్టయితే 25 గుడ్ గవర్నెన్స్ డే. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా క్లీన్గా భారతదేశాన్ని పరిపాలించారు. కాబట్టి ఆయన జన్మదినమైనటువంటి డిసెంబర్ 25 అది క్రిస్మస్ కూడా వస్తుందన్నమాట. ఆ రోజు నేషనల్ గవర్నెన్స్ డే, గుడ్ గవర్నెన్స్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా సరైనటువంటివే. నేషనల్ మ్యాథమెటిక్స్ డే మరియు నేషనల్ స్టాటిస్టిక్స్ డేలను ఎవరి జన్మదినోత్సవం జరుపుకుంటున్నామంటే శ్రీనివాస రామానుజం మరియు పిసి మహలనోబిస్. సో నేషనల్ మ్యాథమెటిక్స్ డేని శ్రీనివాస్ రామానుజం గారు, నేషనల్ స్టాటిస్టిక్స్ డేను వచ్చేసి పిసి మహలనోబిస్ గారు జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత WFI. ఓకే, WFI అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో చాలా వార్తలకు వస్తూ ఉంది. గత 1 year నుంచి వార్తలకు వస్తూ ఉంది. చాలామంది రెజ్లర్స్ ఢిల్లీ రోడ్ల మీద పడుతున్నారు. బ్రిజ్ భూషణ్ గారి మీద
అనేకమైనటువంటి లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరగలేదనే ఉద్దేశంతో ఏకంగా మనకు రెజ్లింగ్ సమాఖ్యను వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసి పడేసింది. పోంటారు మీరు నాకు రాగకుండా అనేసి తొందరగా ఎలక్షన్ పెట్టి లాంటి తీసి పడేస్తా అని చెప్పింది. అది అంటే ఇప్పుడు కూడా భారతదేశ రెజ్లర్స్ మన భారతదేశం తరపున ఆడలేకపోతున్నారు. మన పేరు లేకుండా ఆడొచ్చు కానీ పేరు ఉండదు. ఇటువంటి సందర్భంలో మరొక్కసారి వార్తల్లోకి వచ్చింది. ఒకసారి ఎందుకు చూద్దాం. సో ఇప్పుడు ఎన్నికలు జరిగినాయన్నమాట. ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్, ఈయనెవరు? బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరంటే గతంలో ఈయన రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన మీద దారుణమైనటువంటి లైంగిక ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిని వేధిస్తున్నాననేసి, లైంగిక వేధిస్తున్నానని చెప్పేసి దాంతో లేడీ రెసిడెంట్స్ అప్పటిగా పురుష రెసిడెంట్స్ కూడా ఢిల్లీ దగ్గర రావడం జరిగింది. గవర్నమెంట్ని వేడుకున్నారు ఆయన మీద కేసు వేసేయండి అనేసి. ఆయన కూడా అయితే మొత్తానికైతే మాత్రం కేసు ఫైల్ అయింది కానీ ఎలక్షన్స్ పోటీ చేయకుండా ఆపగలిగినారు. కానీ ఇప్పుడు ఆయన ఫ్రెండ్, ఆయన విధేయుడు, ద బెస్టీ అయినటువంటి సంజయ్ సింగ్ అధ్యక్షుడు ఎన్నిక కావడంతో రెజ్లింగ్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ ఎవరు అడగచ్చు అనమాట. WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇటీవల ఎవరు అధ్యక్షుడుగా నియమితులు కావడం జరిగింది. సో నియామకాలు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏం చెప్తామన్నప్పుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం జరిగింది. ఆయనకు ముందు ఎవరున్నారంటే బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్. అడగచ్చు అనమాట. ఇటీవల రెజ్లింగ్లో మహిళల లైంగిక ఆరోపణల కేసులో ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరు అని అడగచ్చు అనమాట. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నారు. ఇప్పుడు లేడైనా ఆయన ప్లేస్లో ఆయన బెస్ట్ అయినటువంటి సంజయ్ సింగ్ 40 ఓట్లతో గెలవడం జరిగింది. 40,000 కాదు, 40 ఓట్లు మాత్రమే, అంటే మార్జిన్ ఎక్కువ అనమాట. అందుకే సో గెలిపిస్తున్నారు. అయితే దీన్ని జీర్ణించుకోలేక తన రెజ్లింగ్ క్రీడకే రిటైర్మెంట్ ప్రకటించినటువంటి క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరు? బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సంగీత్ ఫోగాట్, సాక్షి మాలిక్. ఎవరండి? సాక్షి మాలిక్ మహిళా రెజ్లర్ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు బ్రిజ్ భూషణ్. ఈయన ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఓకే. సో కాబట్టి రిటైర్మెంట్ ఎవరు ప్రకటించారంటే మహిళ ప్రకటించినటువంటి రెజ్లింగ్ మహిళ ఎవరంటే సాక్షి మాలిక్ చాలా అత్యద్భుతమైనటువంటి పథకాలు ఇండియాకి తెచ్చిపెట్టిందనమాట. సో దీన్ని సంజయ్ సింగ్ గెలిచిన వెంటనే ఈయన పోయింది ఎక్కడికంటే బ్రిజ్ భూషణ్ గారు పోయించినాడు. సో అటువంటి వీర విధేయుడు అనమాట. అందువల్ల దీన్ని జీర్ణించుకోలేనటువంటి సాక్షి మాలిక్ ఇక WFIకు రిటైర్మెంట్ ప్రకటించేసింది. తర్వాత పార్లమెంటులోకి అగంతకుల చొరబాటుతో భద్రతా వైఫల్యం ఎరుగు చూపిన నేపథ్యంలో పార్లమెంటును అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పార్లమెంట్ భద్రతకి సంబంధించి ఈ క్రింది పట్ల ఏ సంస్థకు బాధ్యతలు అప్పగించారు? ప్లీజ్ రిమెంబర్, పార్లమెంటులోకి అగంతకులు చొరబాటు చేయడంతో భద్రతా వైఫల్యం చెందింది. 2 యువకులు పార్లమెంట్లో ప్రవేశించి గ్యాలరీ నుంచి దూకి తమ షూలో ఉన్నటువంటి పొగ గొట్టాలను వదలడం జరిగింది. గందరగోళం ఏర్పడిందనమాట. మరి ఒకవేళ అదే పొగ ఉంది పర్లేదు, ఒకవేళ అతని దగ్గర బాంబులు ఉన్నా ఏమై ఉండేది ఊహించుకుంటే ఒకసారి పరిస్థితి బాగాలేదు కదా. సో మరి పార్లమెంటులోకి అగంతకుల చొరబాటుతో భద్రతా వైఫల్యం వెలుగు చూపిన నేపథ్యంలో పార్లమెంటును అత్యధిక కట్టుదిట్టమైన భద్రతా వలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పార్లమెంటు భద్రతకు సంబంధించి క్రింది వాటిలో ఏ సంస్థకు భద్రతలు అప్పగించడం జరిగింది? ఇప్పుడు ఇంతవరకు ఢిల్లీ పోలీస్ భద్రతను చూసేది, ఇప్పుడు మార్చిపడేసినారు. ఎవరు? BSF, CISF, NIA, SSB అంటే ఆన్సర్ CISF. ఈ యొక్క CISF అనేది ఎయిర్పోర్టుల్లో కానీ, పోర్టులు కానీ, తర్వాత పెద్ద ప్రైవేట్ సంస్థలు కానీ, అనేకమైన పెద్ద సంస్థలలో అన్నింటిలో కూడా ఇక CISF అనేది పహార కాస్తూ ఉంటుంది. చాలా కట్టుదిట్టంగా, చాలా భద్రతగా ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్లో తనిఖీల తరహాలో బాడీ చెకింగ్, చేత్తో పట్టుకునే డిటెక్టర్లతో సోదాలు, ఎక్స్రే మిషన్లతో వస్తువుల స్కానింగ్ వంటి సమగ్ర తనిఖీ వ్యవస్థను పార్లమెంట్ వద్ద ఏర్పాటు చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో అటువంటి జరగకుండా. సో మరి చూసినాం ఇక పార్లమెంట్ సమావేశాలు కూడా కేవలం దీని గురించే. ఈవెన్ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడలేదు. ప్రతిపక్ష సభ్యులందరూ కూడా డిప్యూటీ అంటే మనం వైస్ ప్రెసిడెంట్ చెప్పొచ్చు, అక్కడ చైర్మన్ చెప్పొచ్చు, చాలామందిని
సస్పెండ్ చేయడం అంటే బయటికి పొమ్మని చెప్పడం జరిగిందన్నమాట. దేనికంటే మరి ఇటువంటిది ఫ్యూచర్ జరిగితే మనకి ఇబ్బంది కదా. అందువల్ల భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక మీదట ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండదు, పార్లమెంట్ అనేది ఎవరి చేతిలోకి పోయిందంటే సిఐఎస్ఎఫ్. మరి సిఐఎస్ఎఫ్ గురించి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఏమంటే సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఒక భాగం. దీని ఏమంటే మనం సిఏ ఓకే ఏమిది సెంట్రల్ ఆర్మ్డ్ సిఏ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అన్నమాట, సిఏపిఎఫ్ఎస్ అంటాం. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ సెంట్రల్ సిఏపిఎఫ్ఎస్ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ అంటాం. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్ అంటాం అనమాట. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ మొత్తం మనకి ఏంటంటే 6-7 ఉన్నాయి. ఒకటి ఏఆర్ అంటే ఏమి అస్సాం రైఫిల్స్, 2 బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనమాట, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జి ఓకే నేషనల్ సేఫ్ గార్డ్స్ ఓకే సెక్యూరిటీ గార్డ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. తర్వాత ఎస్ఎస్బి సహస్ర సీమా బల్. ఈ 7 ఇది సిఐఎస్ఎఫ్ని ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇది భద్రత అత్యంత కట్టుదిట్టంగా పర్యవేక్షించుంటుంది. సో ఇక మీదట మనకు పార్లమెంట్ దగ్గర ఎవరు ఉంటారంటే మనకు సిఐఎస్ఎఫ్ ప్రహారం కాస్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కమ్ టు 1 బిట్స్. ఏ రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌకను ప్రారంభించిందంటే కేరళ. ఇటీవల మరణించినటువంటి అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మరియు అమెరికన్ దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఏ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారంటే 1973. సో 2023 UNHCR నాన్ షెన్ రెఫ్యూజీ పురస్కారం గెలుచుకున్న అబ్దుల్లాహి మీరు ఏదైతే చెందిన వ్యక్తి అంటే శరణార్థి అంటే సోమాలియా. మరి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2024 జనవరి 1 నుంచి ఎంతకాలం పొడిగించిందంటే 5 ఏళ్ళు పొడిగించిందండి. 2024 వరకు 29 వరకు. 54వ ఇఫీ క్రీడలు, ఇఫీ ఇది ఫిల్మ్ ఫెస్టివల్స్ అనమాట. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రతిష్టాత్మక ICFT యునెస్కో గాంధీ మెడల్ పొందిన చిత్రం ఏదంటే డ్రిఫ్ట్. 2023 నవంబర్ 28న ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరంలో 4 సమావేశం ఏదైనా నిర్వహించినారంటే మలేషియాలో నిర్వహించడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్రంలోని సహారన్పూర్లో ఏర్పాటు చేయాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఉత్తరప్రదేశ్. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినారంటే సంగనేర్. సో ఇటువంటివి మనం కంటెంట్ ఇస్తాం, ఎంసీక్యూలు ఇస్తాం, తర్వాత 1 లైనర్స్ జస్ట్ బ్రీఫ్గా ఫాస్ట్గా ఒక రివిజన్ లాగా మీకు ఉంటుందన్నమాట. సో ఇంత అత్యుత్తమైనటువంటి కంటెంట్ ఎంసీక్యూలు 1 లైనర్స్ ఇచ్చే సంస్థ ఏదంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ అనమాట. అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఉత్తమ్స్ అకాడమీ 2 కింద లింక్ ఉంది, యాప్ లింక్ ఉంది. దీన్ని మీరు లింక్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు క్రమం తప్పకుండా ఒక క్వశ్చన్ పేపర్ పెట్టి మీకు ఫ్రీగానే టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ జనవరి 2023 నుంచి ఇంతవరకు మరి ఇప్పటి నుంచి మన 6 నెలల వరకు కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే మనకి యాప్లో కేవలం 199 రూపాయలకే మీకు కంప్లీట్గా టెస్టులు మరియు ప్రతి డైలీ ఎంసీక్యూలు మరి మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. చాలా తక్కువ మటుకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కి కాల్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే ఇంటి దగ్గర చదవలేకపోతున్నామంటే మీరు టర్నింగ్ పాయింట్ కడపకు వచ్చేయండి. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకి అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తుంది, మంచి వాతావరణం, లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, మరియు హోమ్లీ ఫుడ్ ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నమాట. నెలకు తక్కువ ఫీజులోనే మీకు ప్రస్తుతానికైతే మాత్రం 4000 రూపాయలతోనే మీకు హాస్టల్ ఫుడ్ అందిస్తున్నాను అనమాట. ఈ యొక్క అవకాశాన్ని మీరు దారిపెట్టుకోవద్దండి. అంటే ఎవరికి చెప్తున్నాను, ఎవరైతే ఇంటి దగ్గర చదవలేకపోతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకంటే కొందరు ఇళ్ళ కాడు ఉంటారు, కొందరు హాస్టల్లో ఉంటారు, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, మరియు సపరేట్గా స్టడీ హాల్ కూడా డబ్బులు కట్టుకుంటున్నారు. మరి ఇక్కడైతే అటువంటి సపరేట్గా ఏం లేదు, అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని మీరు కడప టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ వీడియో, to subscribe our channel and share this video and like this video. Thank you for watching.